జరగనున్న నేపథ్యంలో ఎవరు ధీమా ఏంటి, అలాగే ఎవరు వ్యూహం ఏంటి? ఒక నాయకుడేమో వ్యూహం మాకు వదిలేయండి ముందుకు వెళ్తుంటే, ఇంకో నాయకుడేమో 175కి 175 సీట్లు కొల్లగొట్టాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇంకొక నాయకులేమో పొత్తులో భాగంగా అధిక సీట్లు సంపాదించాలని ఇంకొక సీనియర్ నాయకుడు భావిస్తున్నాడు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మరోపక్క వలసలు ఎటు నుంచి ఎటువైపు జరుగుతున్నాయి? ముఖ్యంగా జనసేన పార్టీలో ఈ మధ్యన ఎక్కువగా వలసలు జరుగుతున్నాయి. అలాగే అధికార వైసీపీ పార్టీ నుంచి ఎందుకు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎందుకు వలసలు బయటకు వచ్చేస్తున్నారు? వాళ్ళ అవసరం లేదనుకున్నారా, అందుకనే బయటకు వస్తున్నారా అనే విషయాలన్నింటి గురించి ఈరోజు మాట్లాడదాం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు వైసీపీ నుంచి. సో వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. ఇక మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు రఫీ గారు, జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు. అలాగే బీజేపీ నుంచి రవికిరణ్ గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ మీ ఇద్దరికి కూడా. రైట్, ముందుగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళిపోతాను. బీజేపీ పార్టీ ఫస్ట్ మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, అసలు ఏం చర్చలు జరుపుతున్నారు మీరు? ఎలా ఒప్పిస్తున్నారు? సంఖ్యాపరంగా కూడా మీరు కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. అండ్ రెండోది, పవన్ కళ్యాణ్ గారు 24 అన్నారు, తర్వాత 21కి వచ్చారు. ఆ విమర్శలు కూడా అధికార పార్టీ నుంచి బాహాటంగా వినపడుతున్నాయి. సో దానికి మీరు ఏం చెప్తారు? సునీల్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. మీరేదో పెద్దన్న అన్నారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో పెద్దన్న లేదండి, 2014 నుంచి మీ పాత్ర పెద్దన్న పాత్రే కదా. కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. సో దానిలో ప్రజలకి చాలా స్పష్టత ఉంది. సో మేము పెద్దన్న అయితే మేము 6, 10 తీసుకోం కదా. సో మీరే అన్నారు, మీ శక్తికి మించి మీరు తీసుకున్నారని మీరు కూడా అంటున్నారు. మా భుజాల మీద తుపాకీ పేల్చే ప్రయత్నం చేయొద్దు. నేనేది ఏంటంటే, లేదండి, అధికారంలో ఉన్న వైసీపీ నాయకులే మీ భుజం మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం చేయట్లేదు. మేమెందుకు చేస్తాం చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు అగ్రనేతలు కలిసి కూర్చొని ఎక్కడైతే బాగుంటుంది, ఎన్ని తీసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద ఒక శాస్త్రీయమైన అధ్యయనం విత్ డేటాతో కొన్ని కంక్లూషన్స్ కి, కొన్ని తీర్మానాలకు రావడం జరిగింది. దాన్ని రాష్ట్ర ఆయా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దానికి లోబడి ఎన్డీఏ ప్రభుత్వమే రావటమే లక్ష్యంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనిలో కొన్ని ఎక్కువ అవుతాయి, కొన్ని తక్కువ అవుతాయి. ఎప్పుడు సహజం అండి. అంటే పొత్తుల్లో భాగంగా, ఎందుకంటే అన్ని పార్టీలకి, ఈ 3 పార్టీలకి అన్ని చోట్ల ఆశావాహులు ఉన్నారు. అటు టీడీపీకి ఉన్నారు, జనసేనకు ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి. నేను కూడా గతంలో చెప్పాను, 3000 మంది ఆశావాహులు, 175 + 25 3000 మంది ఆశావాహులు ఉన్నారని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. అలాగే అన్ని పార్టీలకు ఉన్నారు. అయితే ఆయా పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, పొత్తులో భాగంగా వెళ్తే మనకు సీట్లు పోతున్నాయి అని అన్ని పార్టీలు ఆలోచించుకుంటారు. ఈ పొత్తు ఎందుకు వద్దు, మనం అయితే ఇండివిజువల్గా వెళ్ళొచ్చు కదా, మనం ఒక్కళ్ళు వెళ్ళ చేయొచ్చు కదా అన్న ఆలోచన కార్యకర్తకి, సామాన్య కార్యకర్తకి అయితే తప్పనిసరిగా ఉంటది. అందుకని కొంత అసంతృప్తి మాత్రం అన్ని పార్టీల్లో ఉంటది, అన్ని 3 పార్టీల్లోనే ఉంటది. కాకపోతే మనం మన పార్టీ అగ్రనేతలు, మన పార్టీ రథసారథులు విస్తృతమైనటువంటి దేశ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, దేశ రాష్ట్ర కాలమాన పరిస్థితుల్ని అవగతం చేసుకున్న మన రథసారథులు ఒక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి దానికి లోబడి మనం ఒక నిబద్ధత కార్యకర్తగా ఆ యొక్క నియోజకవర్గంలో, ఆ యొక్క పార్లమెంటు స్థానంలో ఎన్డీఏ అభ్యర్థి ఎవరుంటే కమలం గుర్తుంటే కమలం గుర్తు, సైకిల్ గుర్తుంటే సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు గ్లాస్, ఈ 3 గుర్తులు ఎక్కడున్నాయో చూసుకొని దబ గుద్దేయటం, ఆ యొక్క అభ్యర్థిని గెలిపించడం, ఇదే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలమరికలు ఏదైనా ఉంటే పక్కన పెట్టాలి. సమిష్టిగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే విధంగా, అందరూ కలిసికట్టుగా వచ్చే విధంగా, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ తీసుకెళ్లే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చిన్న ఉంటాయండి సునీల్ గారు, నేను కాదన్ను, ఏ పార్టీ కన్నా ఉంటాయి. అలాగే రేపొద్దున రెబల్స్ గా కూడా నామినేషన్ చేసేవాళ్ళు ఇవన్నీ అంటే మీరు ముందే ఆలోచించుకునే ఉంటారు కదా. జనసేన నుంచి శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. రైట్, సో అత్యధిక సీట్లు సంపాదించుకున్నారు.